మిత్రులందరికీ నమస్కారం. మీ కనిశెట్టి సురేష్ బాబు, అనకాపల్లి ఆవకండం పరిరక్షణ వేదిక కన్వీనర్. మీ అందరికీ తెలిసిందే, గత 2014 సంవత్సరం నుండి మన అనకాపల్లి ఆవకండంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై, అక్కడ జరుగుతున్నటువంటి ఫిల్లింగుపై, అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలపై మేము అలుపెరగని పోరాటం అనేది చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో అనకాపల్లి ఆవకండం బైపాస్ రోడ్డు అవతల పాటు, బైపాస్ రోడ్డుకు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాటర్ బాడీగా 188 ఎకరాలు చిల్లర వాటర్ బాడీగా, దాని చుట్టూ ఉన్నటువంటి సుమారు 2500 ఎకరాలను అగ్రికల్చరల్ యూజ్ జోన్గా నమోదు అయి ఉన్నది. 2041 సంవత్సరం వరకు కూడా ఇదే మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంటుంది. ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఈ మాస్టర్ ప్లాన్లో ఏదో ఈ ప్రభుత్వం చేర్చింది అనుకుంటే పొరపాటే. అది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లాన్లో కూడా అది ఉన్నది. ఎందుకంటే మనం తూర్పు కనుమ కింద ఉన్నాం. మీద పడినటువంటి వర్షాలు, ఊర్ల మీద పడినటువంటి వరద నీరు బంగాళాఖాతంలో కలవడానికి ఏర్పాటు చేసినటువంటి దారి అది. అక్కడ గనక ఫిల్లింగ్ జరిగితే ఊరు కంటే ఎత్తు, ప్రస్తుతానికి బైపాస్ రోడ్ను మించి 2 అడుగుల మేర ఎత్తు చేస్తున్నారు. అంటే సుమారు 12 అడుగులు ఎత్తు చేస్తున్నారు. అంత ఎత్తు జరిగితే అనకాపల్లి ఊరు చెరువవుతుంది. కాబట్టి మేము దీని మీద పోరాటం చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులకి రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ ఎవరు ఏమీ స్పందించట్లేదు. అధికారులకి ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా చలనం లేకుండా ఉంటున్నారు. ఈ పరిణామంలో నేను జూన్ 25వ తేదీన నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్ష నిరసన తెలుపుతూ ఈ ప్రజాప్రతినిధుల మౌనానికి, అసమర్థ అధికారులకి, అసలు స్పందన లేని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఒక్కరోజు నిరాహార దీక్షలో కూర్చున్న జూన్ 25 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది. మన అనకాపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం ముందుని ఒకరోజు నిరాహార దీక్ష కూర్చుంటాను. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు సంఘాల తాలూకా మద్దతు, అలాగే కార్మిక సంఘాల మద్దతు, అనకాపల్లి ప్రజల మద్దతును, అనకాపల్లిని జల గండం నుండి, జల ముంపు నుండి కాపాడుకునేటువంటి ఈ పోరాటానికి శక్తి వస్తుందని నేపథ్యం ఉంది. కాబట్టి మీ అందరినీ